ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 40 ఏళ్ల నార్మా లియోన్స్ కు అధిక బరువుతో ఉండడంతో ఆమె రూపురేఖలన్నీ బొద్దుగా ఉండేవి. దీంతో అధిక ఒత్తిడికి గురై డయాబెటిస్ బారిన కూడా పడింది. 3 పిల్లల తల్లైన నార్మా లియోన్స్ పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల కారణంగా తనపై ఫోకస్ పెట్టడం కుదిరేది కాదు. దీనికి కారణంగానే అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటోందామె. దీంతో ఎలాగైనా ఈ దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడాలని ఫిక్స్ అయింది. అలా కేవలం 90 రోజుల్లో డైట్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తన బరువులో గణనీయమైన మార్పును తీసుకురాగలిగింది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చేశాయి. ఎలాంటి మెడిసిన్ వాడకుండానే డయాబెటీస్ నుంచి బయటపడింది. దాదాపు 2 దశాబ్దాల తరువాత ఈ 60 ఏళ్ల తల్లి జస్ట్ ఫుడ్, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడంతో గణనీయమైన బరువు తగ్గి తన ఆరోగ్యాన్ని స్వయంగా నయం చేసుకుంది. ఇక్కడ నార్మా ప్రీ డయాబెటీస్తో బాధపడేది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితి. కానీ టైప్ 2 డయాబెటీస్ని నిర్ధారించినట్లుగా దీన్ని ముందుగా గుర్తించడం అంత ఈజీ కాదు. ఈ ప్రీ డయాబెటీస్ని ఆహారం, వ్యాయామాలు, చక్కటి జీవన శైలి వంటి వాటితో తిప్పికొట్టొచ్చు. వైద్యులు ఈమెకు షుగర్ వ్యాధి కోసం నోటి ద్వారా తీసుకునే మెట్ఫార్మిన్ ఇచ్చినప్పటికీ వాటిని వేసుకునేందుకు తిరస్కరించేది. ఇలా చేయొద్దని డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు కూడా. అయినా ఆమె మెడిసిన్ వాడనని మొండిపట్టు పట్టడంతో సరే నీ అదృష్టం అని వదిలేశారు. చివరికి నార్మా చాలా స్టడీ చేసి కీటో డైట్ ను అనుసరించింది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లను దరిచేరనీయకుండా కేర్ తీసుకుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకునేది. రోజు ఉదయం గుడ్లు, బేకన్, చీజ్, చికెన్ సలాడ్, లీన్ మాంసం వంటి వాటిని తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈమె ప్రీ డయాబెటిక్ పేషెంట్ కాదని వెల్లడించారు వైద్యులు.